వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాయల్ క్యూ స్మార్ట్ వర్క్. నా పేరు రాము. సో ఈరోజు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని నేను అనను, లైక్ చేయమని అనను, షేర్ చేయమని అనను. కానీ మీకు మాత్రం సంపాదించుకోవాలి, నెలకు ₹1,00,00,000 సంపాదించుకోవాలనుకుంటే గనక, మీ డ్రీమ్ని మీరు సెట్ చేసుకోవాలి అనుకుంటే గనక ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే, సో మరి మనం ఆల్రెడీ నెట్వర్క్ మార్కెటింగ్ చేశాం. ఎంఎల్ఎంలో, మల్టీ లెవెల్ మార్కెటింగ్లో, లేకుంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో, 1:1 బైనరీ సిస్టంలో, ప్రొడక్ట్ బేస్డ్ సిస్టంలో చేశాం. కానీ ఇక్కడ ఈరోజు మీరు తీసుకునేది వర్కింగ్. ఆల్రెడీ నా ఛానల్లో ఇంకొక వీడియో ఉంటుందన్నమాట, నాన్ వర్కింగ్ ఇన్కమ్ ప్లాన్ కూడా ఉంటుంది. నాన్ వర్కింగ్ ఇన్కమ్ అని చెప్పేసి ఎలాంటిది ఎవరిని జాయిన్ చేయవలసిన పని ఉండదు. ట్రేడింగ్ ద్వారా సెకండ్ టు సెకండ్, మినిట్ టు మినిట్, హవర్ టు హవర్ ఇన్కమ్ తీసుకునే ప్లాన్ ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను, అది చూడొచ్చు. ఒకవేళ మీ దగ్గర కనుక డబ్బులు లేవు అంటే ఓన్లీ రాయల్ క్యూని మాత్రం యాక్టివేట్ చేసుకుంటాను, బినాన్స్లో అమౌంట్ పెట్టుకోవడానికి రూపాయి లేదు అనుకునే వాళ్ళ కోసమే వర్కింగ్ ప్లాన్. మరి ఇందులో ట్రేడింగ్కు మించిన సంపాదన ఉంది. వర్కింగ్ ఇన్కమ్ ప్లాన్లో ఎలా ఉంటుంది అనేది క్లియర్గా ఇస్తాను. బట్ ఒకే ముఖ్యమైన విషయం చెప్తున్నా చూడండి, రాయల్ క్యూలో చాలా దమ్ముంది. వరల్డ్ వైడ్గా ఈ రేంజ్లో ఇన్కమ్ ఇచ్చే ప్లాన్ ఎక్కడా లేదు. ఎందుకు అంటే గత 6-7 ఇయర్స్ నుంచి నేను నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నాను, నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నాను కనుకనే అంటున్నాను అనమాట. ఇక్కడ నెలకు 1,00,00,000 కాదు, అంతకు మించి సంపాదించుకుంటున్న వాళ్ళు ఉన్నారన్నమాట. వాళ్ళ ఎవిడెన్స్ ప్రూఫ్స్తో సహా చూపిస్తాను. ఒకవేళ మీకు ఇష్టం లేదు, వినడం ఇష్టం లేదు, లేకుంటే నాన్ వర్కింగ్ ఇష్టం లేదంటే డైరెక్ట్గా మీరు స్కిప్ చేయొచ్చు. లేదు అనుకుంటే వర్కింగ్ ద్వారా కూడా నెలకు 1,00,00,000 సంపాదించుకోవాలనుకుంటే ప్లాన్ ప్రజెంటేషన్ స్కిప్ చేయకుండా చూడండి. స్క్రీన్ మీద ఆల్రెడీ నా మొబైల్ డిస్ప్లే అవుతుంది, మొబైల్ నెంబర్. సో కాల్ చేస్తే నేను మీకు రెస్పాన్స్ కూడా అవుతానన్నమాట. కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. మరి ఇంకోటి అతి ముఖ్యమైన విషయం ఏంటిదంటే, మీరు ఎక్కడైనా సరే రాయల్ క్యూ చేయాలనుకుంటే రాయల్ క్యూకి సంబంధించిన మీ స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గర నాలెడ్జ్ ఉన్న పర్సన్ దగ్గర మాత్రమే చెయ్యండి. లేకుంటే అతను 0 అవుతాడు, మీరు 00 అవుతారు. గుర్తుపెట్టుకోండి, నాలెడ్జ్ ఉండాలి, గైడ్ ఇవ్వాలి. ఇంకొకటి విషయం చెప్తాను సార్, మీరు ఏదైనా అడిగితే నేను వీడియోస్ చేసి మీకు ఇవ్వను, ఓకేనా? డైరెక్ట్గా ఆఫ్లైన్ మరీ కలుస్తాను, కలిసి మరీ మీకు గైడ్ చేస్తాను. తక్కువ టైంలో సక్సెస్ ఎలా కావాలి, తక్కువ టైంలో ఎక్కువ మనీ ఎట్లా సంపాదించుకోవాలని నేను చూపిస్తాను మిత్రమా. ఇంకొక విషయం మై డియర్ ఫ్రెండ్, మీరు రాయల్ క్యూ చేయాలనుకుంటే నాకు ఎలాంటి రూపాయి కూడా సెండ్ చేయవలసిన పని లేదు. మీ ద్వారానే మీ అమౌంట్ మీ దగ్గరనే ఉంచుకొని మీ ద్వారానే యాక్టివేట్ చేసుకునే విధానం మీకే చూపిస్తాను, ఓకేనా? సబ్జెక్టు లేని పర్సన్స్ దగ్గర రాయల్ క్యూ జాయిన్ అవ్వకండి దయచేసి. ఎందుకు అంటే ఇంతవరకు మీరు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు రకరకాల డైరెక్ట్ సెల్లింగ్, ఎంఎల్ఎం, నెట్వర్క్ మార్కెటింగ్లు చేసి ఉంటారు, బట్ మళ్ళీ ఫెయిల్ అయిపోతారు. ఇంకొకటి ముఖ్యమైన విషయం చెప్పాలి సార్, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటిదంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఏంటి సార్ అంటే అది మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ ఉండాలి అంటారు. కానీ నెట్వర్క్ మార్కెటింగ్లోకి వచ్చిన తర్వాత ఫుల్ టైం చేపిస్తారు. ఫుల్ టైం చేయించుకొని మా కంపెనీకి డబ్బులు కట్టు అంటుంటారు, అవునా కదా? సో అలాంటిది కాదన్నమాట రాయల్ క్యూ. ఓకే, కంపెనీకి 10,000 సెండ్ చేస్తే అతను ఇచ్చేది 100-200 పీవీలు బీవీలు అంటారు కదా, అలాంటిది మాత్రం ఇక్కడ లేదు, గుర్తుపెట్టుకోండి మిత్రమా. సో నా వర్కింగ్ ఇన్కమ్ ప్లాన్ అన్నమాట ఈరోజు తీసుకునేది. నెలకు ₹1,00,00,000 తీసుకుంటున్న వాళ్ళు 21 మెంబర్స్ ఉన్నారు. సో ఫుల్ డీటెయిల్స్గా చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు రాయల్ క్యూని యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే కనుక, రాయల్ క్యూ తీసుకోవాలనుకుంటే ఫస్ట్ ముందుగా మీరు చేయవలసిన పని ఏంటంటే, డిస్క్రిప్షన్లో ఆల్రెడీ కింద కనిపిస్తున్నటువంటిది ఇలాంటి లింక్ ఉంటుంది. ఆల్రెడీ కింద ఒకటి కాదు 3-4 లింక్స్ ఉంటాయి. ఓకే, రాయల్ క్యూ లింక్స్. ఏదైనా మీకు నచ్చినది నెంబర్ని సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకోవడం కూడా ఫ్రీ అన్నమాట. ఆ లింక్ని క్లిక్ చేస్తే ఎలా వస్తుంది అంటే మీకు బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. మీ దానిలో బ్రౌజర్ ఓపెన్ అవుతుంది, క్రోమ్ బ్రౌజర్ కావచ్చు, ఏదైనా బ్రౌజర్ ఓపెన్ అయితే అక్కడ చేయవలసిన పని మీకు సంబంధించిన పర్ఫెక్ట్ మీకు యాక్టివ్లో ఉన్నటువంటి మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. అక్కడ ఈ ప్లేస్ దగ్గర మెయిల్ ఐడి ఎంటర్ చేయండి, ఓకేనా?
తర్వాత ఇక్కడ మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోండి. పాస్వర్డ్ ఇక్కడ 1 to 8 వరకు కావచ్చు, లేదంటే మీ మొబైల్ నెంబర్ మాత్రం పెట్టుకోండి, ఎందుకంటే మర్చిపోతారు కనుక. రాయల్ క్యూలో మనం ఎలాంటి డబ్బులు ఉంచాం కనుక క్రిటికల్ పాస్వర్డ్ పెట్టుకోవాల్సిన పని లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇంకోటి సేమ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇవ్వండి. ఇక్కడ సేమ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసేయండి. తర్వాత సెండ్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెండ్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ మెయిల్కు ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఆ కోడ్ను వచ్చేసి ఇక్కడ ఎంట్రీ చేసేయండి. ఆ 6 నెంబర్స్ని ఇక్కడ ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత ఆల్రెడీ డిఫాల్ట్గా ఇక్కడ మీరు ఏదైతే లింక్ని క్లిక్ చేశారో అక్కడ ఇన్విటేషన్ కోడ్ ఆటోమేటిక్గా డిఫాల్ట్గా వచ్చేస్తుంది. ఆఫ్టర్ మీరు రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ మీద క్లిక్ చేశారంటే రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఫ్రీగా. తర్వాత మీరు చేయాల్సింది ఇంకొకటి ఏంటంటే, ఆఫ్టర్ మీకు ఇట్లా ఫజిల్ ఓపెన్ అవుతుంది. ఫజిల్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కింద యారో సింబల్ కనిపిస్తుంది కదా, యారో సింబల్ని పట్టుకొని అలాగే డ్రాగ్ చేయండి. అంటే ఈ ఫజిల్ని కలపాలన్నమాట. సో సేమ్ కలిపిన వెంటనే మీకు మళ్ళీ ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. గూగుల్ ప్లే స్టోర్, మీది ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేస్తున్నారైతేనేమో గూగుల్ ప్లే స్టోర్లో రాయల్ క్యూ అని చెప్పేసి యాప్ ఉందన్నమాట అవైలబుల్గా. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఐఫోన్ యూజర్స్ అయితే కనుక రాయల్ కమ్యూనిటీ కాదు, రాయల్ క్యూ ప్రో అని ఉంటుందన్నమాట. రాయల్ క్యూ ప్రో అని ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. అప్లికేషన్స్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రిజిస్ట్రేషన్లో ఏదైతే మెయిల్ ఇచ్చారో, మెయిల్ ప్లస్ ఇక్కడ ఏదైతే పాస్వర్డ్ మీరు సెట్ చేసుకున్నారో వాటి నుంచి వెళ్ళి లాగిన్ అవ్వండి రాయల్ క్యూ యాప్లో. మరి తర్వాత యాక్టివేట్ చేసుకోవాలి అంటే రాయల్ క్యూని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఎంతతో యాక్టివేట్ చేయాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఫ్రీ మిత్రమా, బట్ యాక్టివేట్ చేసుకోవడము ఫ్రీ కాదు అన్నమాట. $120 ఇవ్వాల్సి ఉంటుంది రాయల్ క్యూకి. సబ్స్క్రిప్షన్ ఫీజు అన్నమాట. ఎగ్జాంపుల్ చెప్తాను సార్, మనం సర్వీస్ చేస్తున్నాం, ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాం అనుకుందాం. మనం ఉన్న ఏరియాలో మనం ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నామంటే మనం ఫ్రీగా సర్వీస్ చేస్తామా నెలకు? సో మనం పని చేస్తున్నందుకు అతను మనకు మంత్లీ శాలరీ ఇస్తుంటాడు, అవునా కదా? అలాగే అంతెందుకు, మనం ఇంట్లో యూజ్ చేస్తున్న పవర్ యూజ్ చేస్తున్నాం, కరెంటుని ఫ్రీగా యూజ్ చేసుకుంటున్నామా? అవునా? అది సర్వీస్ ఇస్తుంది మనకు, దానికోసం మనం బిల్ పే చేస్తున్నాం. అలాగే ఉదాహరణ అనుకుందాం, మనకు ఒక కారు ఉంది, కారుకు డ్రైవర్ని పెట్టుకున్నామంటే డ్రైవర్ సర్వీస్ ఫ్రీగా చేయడు, అతను సర్వీస్ చేస్తున్నాడు, ఆ సర్వీస్కు మనం పే చేస్తున్నాం మంత్లీ. సేమ్ అదే విధంగా ఇక్కడ రాయల్ క్యూ కూడా ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్, ఎవ్రీ అవర్ ఒక ఇన్కమ్ ఇస్తుంది. ప్లస్ ఆ సర్వీస్ని మనం యూజ్ చేసుకోవాలి అంటే $120 మాత్రం అతనికి ఫీజు ఇవ్వాల్సి వస్తుంది 1 ఇయర్కు గాను. 120 తోటి మీరు యాప్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. మరి మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ కింద మైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. తర్వాత అసెట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అసెట్ పైన క్లిక్ చేసినారంటే ఇక్కడ మీకు ఆల్రెడీ డిపాజిట్, విత్డ్రా, ట్రాన్స్ఫర్ కనిపిస్తుంది. డిపాజిట్ మీద క్లిక్ చేయండి. డిపాజిట్ మీద క్లిక్ చేసినారంటే అక్కడ మళ్ళీ బార్ కోడ్ అండ్ కాపీ అడ్రస్ వస్తుంది. కానీ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ TRC20 అనే కోడ్ ఖచ్చితంగా ఉందా లేదో చూసుకోండి. లేదు అంటే మీరు డిపాజిట్ చేసేటువంటి $120 ఎక్కడికో వెళ్ళిపోతాయి. సో అప్పుడు డిపాజిట్ చేసిన తర్వాత $120 తోటి యాక్టివేషన్ చేసుకోవచ్చు. అప్పుడు మీ రాయల్ క్యూలోకి అమౌంట్ వస్తుంది. అమౌంట్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మరి డాలర్లు అంటున్నారు కదా, ఎలా తీసుకోవచ్చు అంటే అది కూడా నేనే చూపిస్తాను మీకు. బినాన్స్ నుంచి వెళ్ళి డైరెక్ట్గా యాక్టివేషన్ చేయడానికి. ఇంకొక విషయం చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్, ఇంకొకటి ఏంటిదంటే మీరు నాకు సెండ్ చేయవలసిన అవసరం లేదు ₹1 కూడా. టోటల్గా మీ నుంచే మీ హ్యాండ్ తోటి చేసుకోవచ్చు. మన INRని బినాస్లో డిపాజిట్ చేసుకొని అక్కడ డాలర్స్ వస్తాయి, కన్వర్ట్ అవుతాయి అన్నమాట. ఆ డాలర్స్ని రాయల్ క్యూలోకి సెండ్ చేసుకోవచ్చు. మరి మీకు రాయల్ క్యూలోకి 121, బినాన్స్లో అయితే $121ను ట్రాన్స్ఫర్ చేయాలి. బినాన్స్లో మాత్రం $1 ఛార్జ్ పడుతుంది. సో రాయల్ క్యూలోకి మీకు $120 వస్తాయన్నమాట. USDT $120 వస్తాయి. $120 ద్వారా మీకు రాయల్ క్యూ యాక్టివేట్ చేసుకునే విధానం చూపిస్తున్నాను చూడండి సార్. మరి ఇక్కడ సేమ్ మైన్ క్లిక్ చేయాలి. మళ్ళీ మైన్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ అసెట్ ఓపెన్ అవుతుంది. అసెట్లోకి మీకు ఆల్రెడీ ఇక్కడ షో చేస్తాయి $120 వస్తాయి. సో అప్పుడు పైన మీకు కనిపిస్తుంది ఆల్రెడీ ఇక్కడ యాక్టివేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన మీ మెయిల్ ఐడి ఉంటుంది. ఈ యాక్టివేషన్ పైన క్లిక్ చేయండి. ఫస్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక నోటిఫికేషన్ లాగా యాక్టివేట్ కన్ఫర్మ్ అని చెప్పేసి వస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు
మన రాయల్ క్యూ అనేది యాక్టివేట్ అవుతుంది కంప్లీట్గా. 120 USDT డెబిట్ అవుతుంది. 120 USDT 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ కోసం ఇచ్చేస్తాము $120. మరి $120 అంటే మన కరెన్సీలో ఎంత కావచ్చు సార్ అంటే, మన కరెన్సీలో డాలర్ కాస్ట్ బినాన్స్లో 82 రూపాయలు ఉందన్నమాట. సో 80 రూపీస్ అనుకున్నా కూడా నియర్ బై 10,000 రూపీస్ అవుతుంది సార్ మన అమౌంట్. మరి 10,000 అంటే పెద్దగా, బట్ $120 ఇస్తున్నాం కదా సార్ 1 ఇయర్కు గాను, అంటే 12 మంత్స్ది మందే ఇచ్చేస్తున్నాం రాయల్ క్యూ సబ్స్క్రిప్షన్ ఫీజు. అంటే నెలకు ఎంత? $10 మాత్రమే. $10 అంటే 800 మాత్రమే సార్. 800 ఒక సండే రోజు మనం తెచ్చుకునే నాన్ వెజ్ కాస్ట్ కూడా కాదు. అంత తక్కువ అమౌంట్ తోటి ఇక్కడ నెలకు 1 కోటికి పైగా సంపాదించుకునే దమ్ము రాయల్ క్యూలో ఉంది. ఇది మనలాంటి వాళ్ళ కోసమే సార్. మన దగ్గర అమౌంట్ లేదు అనుకున్న వాళ్ళ కోసానికి రాయల్ క్యూని కళ్ళు మూసుకొని ఆరామ్సే యాక్టివేట్ చేసుకోండి. మీ జాబు, మీ బిజినెస్, మీ పనులు చేసుకుంటూ, మన పనులు మనం చేసుకుంటూ మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ అంటే ఇది. మల్టీ లెవెల్ మార్కెటింగ్ లాగా, నెట్వర్క్ మార్కెటింగ్ లాగా, ఏది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ లాగా సేమ్ మళ్ళీ రీపర్చేజ్ చేసుకుంటూ మళ్ళీ చేసుకుంటూ ఉండవలసిన పని లేదు. సో ఈ రేంజ్లో ఇన్కమ్ తీసుకోవచ్చు రాయల్ క్యూలో ఓన్లీ 800తో మాత్రమే. మంత్లీ ఇచ్చేది 800, బట్ మనం 1 ఇయర్ది మొత్తం ఇస్తున్నాం కనుక 10,000 రూపీస్ తోటి నువ్వు ట్రేడింగ్ చేసుకుంటావా, 1,00,000 పెట్టుకుంటే 1,00,000కు విత్ ఇన్ నెలలోనే డబల్ అవుతుంది. లేదు నేను నెట్వర్క్ను క్రియేట్ చేసిన, నా దగ్గర టీం ఉంది సార్, నాకు చాలామంది ఉన్నారంటే వర్కింగ్ ప్లాన్ తోటి నెలకు 1 కోటికి పైగా సంపాదించుకునే దమ్ము ఇక్కడ ఉంది చూడండి. సో మీకు ఇప్పుడు రాయల్ క్యూని ఎలా యాక్టివేట్ చేయాలని చూపించాను, బట్ ఇప్పుడు మరి అస్సలైనటువంటి ఇన్కమ్ దగ్గరికి చూపిస్తాను. ఇప్పుడు మీకు ఏంటిదంటే ఎలా తీసుకోవచ్చు ఏంటిది అనేది. ఓకే సార్. సో రాయల్ క్యూ యాక్టివేట్ అయిపోయింది సార్. మీకోసం రాయల్ క్యూ యాక్టివేట్ అయిపోయింది 24/7. ట్రేడింగ్ చేసుకుంటామంటే ట్రేడింగ్ చేసుకోవచ్చు. ట్రేడింగ్ చేసుకోవడానికి అమౌంట్ లేదు అనుకున్నప్పుడు రాయల్ క్యూని యాక్టివేట్ చేసుకున్న తర్వాత మరి ఇందులో ఉంటుంది సార్ ఏంటిది అంటే V1, V2, V3, V4, V5, V6 6 ర్యాంకులు ఉంటాయి సార్. ఇప్పటిదాకా మీరు ఏదో నెట్వర్క్ అది మళ్ళీ ర్యాంకులు అంటున్నారు ఏం సార్ అంటే, చూడండి ఇక్కడ ర్యాంక్స్ ఎలా ఉంటాయో, లెఫ్ట్ రైట్ బైనరీ సిస్టము, ప్రొడక్ట్ బేస్ లాగా ఇలా ఉండదు. ఎలా ఉంటుందో చూడండి, ఇక్కడ ఎంత దమ్ ఉందో మీకు అర్థమవుతుంది. మరి ఏంటిదంటే మీకు బినాన్స్లో పెట్టుకోవడానికి అమౌంట్ లేదు కనుక ఇక్కడ ఎగ్జాంపుల్ అనుకుందాం, మీరు దగ్గర టీం ఉంది అంటే వాటి నుంచి వెళ్ళి సంపాదించుకునే ₹1 కోటి పైగా సంపాదించుకునే దమ్ము రాయల్ క్యూలో ఉంది. ప్లస్ ఇక్కడ మరి మీకు అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే రాయల్ క్యూ మీకు ఆల్రెడీ V1 అనే ర్యాంకుని ఫ్రీగా ఇస్తుంది. రాయల్ క్యూ యాక్టివేట్ చేసుకున్న వెంటనే మీకు V1 ర్యాంక్ని ఇస్తుంది. సో V1 ర్యాంక్ ఉన్నప్పుడు నీవు ఎవరికైనా రాయల్ క్యూ గురించి రెఫర్ చేసినావంటే, రెఫర్ చేసి డైరెక్ట్ రెఫర్ చేస్తే కనుక ఎంత ఇస్తుంది అంటే $30 ఇస్తుంది. $30 అంటే మన INRలో 2,400 రూపీస్ సార్. 2,400 ఒక్క పర్సన్ దగ్గరనే ఇస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళ మాదిరిగా 4 మెంబర్స్కి మాత్రమే నువ్వు రెఫర్ చేసినావు అనుకుందాం ఎగ్జాంపుల్గా, మరి ఒక్కరొక్కరి దగ్గర 2,400 అంటే ఆల్మోస్ట్ నువ్వు పెట్టినటువంటి 120 USDT నీకు వచ్చినట్లే కదా, అవునా కదా? సో ఆఫ్టర్ రాయల్ క్యూ చేసే సర్వీస్ మొత్తం ఫ్రీ నీకు మిగతా డేస్ 365 డేస్ అంటే చాలా ఎక్కువ సార్. 365 రోజులు అంటే ఓకేనా. ఒక రెఫరెన్స్ ద్వారా నీకు $30 ఇస్తుంది సార్. మరి ఇందులో టీం అంటున్నారు, రెఫరెన్స్ అంటున్నారు, ఎలా ఉంటుంది? లెఫ్ట్ రైట్ బైనరీ సిస్టమ్ లాగా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది సార్. ఇక్కడ డైరెక్ట్ రెఫరెన్స్ ఎంత అన్లిమిటెడ్గా చేసుకున్నావంటే నీకు అంత ప్రాఫిట్ హెవీగా తీసుకోవచ్చు. ఈచ్ 1 పర్సన్ నుంచి $30 ఇస్తుంది వర్కింగ్ ఇన్కమ్. దానిలో ఎంతమందికైనా సరే రెఫర్ చేసుకుంటే నీకు అంత ఇన్కమ్ ఇస్తుంది రాయల్ క్యూ. మరి ఎగ్జాంపుల్ అనుకుందాం, మరి V1 V2 ఎలా ఉంటుందో చూపిస్తాను. మరి నీవైతే V1లో ఉన్నావు సార్, యాక్టివేట్ చేసుకున్నావు రాయల్ క్యూని. ఓకే, రాయల్ క్యూని యాక్టివేట్ చేసుకున్న తర్వాత మరి నీకు సపోజ్ మీరు ఇంట్రడ్యూస్ చేసినారు అనుకుందాం, 10 మెంబర్స్కి ఇంట్రడ్యూస్ చేసినారు రాయల్ క్యూకి అనుకుందాం. 10 కాదు సార్, ఇక్కడ రాయల్ క్యూ బిజినెస్ ప్లాట్ఫామ్ని ఎవరికి పెన్ను పేపర్తో ఎక్స్ప్లెయిన్ చేసినా, లేదు అంటే నా స్లైడ్స్ని చూపించి ఎక్స్ప్లెయిన్ చేసినా సరే ఆ పర్సన్ 100% రాయల్ క్యూలోకి వస్తున్నాడు.
ఎందుకు అంటే ఇంతకుముందు చేసినటువంటి ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్లల్లో అందరూ విసిగిపోయి ఉన్నారన్నమాట. నేను చేశాను కొన్ని సంవత్సరాలు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో. కానీ మరి ఒక విషయం చెప్తాను సార్, చిన్న విషయము, వాటి గురించి నేను తప్పు పట్టట్లేదు. కానీ ఇప్పుడు కాలం అప్డేట్ అవుతుంది, అవునా కదా? కాలం అప్డేట్ అవుతున్నప్పుడు మనం కూడా అప్డేట్ కావాలా వద్దా? మరి జీవితాంతం అదే ప్రొడక్ట్స్ని కొనుక్కొని అమ్ముకుంటూ రెఫర్ చేసుకుంటూ, అంటే ప్రోడక్ట్ని డెమో చూయించుకుంటూ ఇది ఇలా పనిచేస్తుంది అలా పనిచేస్తుంది చూసుకుంటూనే ఉందామా? కంపెనీకి వేలు కట్టండి, 10,000 కడితే మనకు వచ్చేది 100 రూపాయలు. పీవీలు బీవీలు అని చెప్పేసి చేస్తూ ఉన్నటువంటి వాటి కంపెనీ కోసానికి, కంపెనీ ఏమో ఎదగడం కోసానికి నువ్వు నానా చాకిరీ చేసుకుంటూ చేస్తున్నావు. ఇప్పటికైనా చేంజ్ అవ్వాలన్నా వద్దా మరి మనం? అలాగే ప్రొడక్ట్ బేస్లో పీవీలు బీవీలు, పర్చేజు రీపర్చేసు, అవునా? మళ్ళీ టీం వెంబడిబడి మీటింగు ఫంక్షను అని చెప్పేసి మోటివేషన్ చేసుకుంటూనే ఉందామా? సో అప్డేట్ అవ్వండి సార్. అప్డేట్ అయ్యి జనరేషన్ ఇది ఎలా ఉంది ఏంటిది ఒకసారి చూడండి, చూసిన తర్వాత స్టార్ట్ అవ్వండి. మళ్ళీ ఇంకొక విషయం చెప్తున్నాను, ఎవరి దగ్గర అయితే సబ్జెక్ట్ ఉందో వాళ్ళ దగ్గర మాత్రమే అవ్వండి. ఇంకొక విషయం చెప్పాలి, నేను ఈ మన రాయల్ క్యూ ట్రేడింగ్కి సంబంధించి, ఓకేనా, మళ్ళీ ఇంకోటి వేరే విషయాలు మాత్రం నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయను సార్. ఎందుకు అంటే నాతో అవుతున్న టీం వాళ్ళకు మాత్రమే ఇస్తాను నాలెడ్జ్. నా టీంకి మాత్రమే ఆఫ్లైన్లో నాలెడ్జ్ ఇస్తాను, జూమ్లో, గూగుల్ మీట్లో, ఓకేనా? సో ఎందుకు అంటే నా టీం నేను నా వాళ్ళకి ఇస్తే కదా నాలెడ్జ్ వచ్చేది. యూట్యూబ్లో నేను డబ్బుల కోసం చేయడం లేదు. అంటే యూట్యూబ్లో నేను వ్యూవర్స్ని పెంచుకోవాలి, యూట్యూబ్ నుంచి వెళ్ళి నాకు 100,000, 1,000, లక్షలు రావాలనేది లేదు నా సిచ్యువేషన్. సో ఉదాహరణకు అనుకుందాం సార్, మరి మ్యాటర్లోకి వచ్చేద్దాం. V1లో మీరున్నారు, 10 మెంబర్స్ ఇంట్రడ్యూస్ చేశారు అనుకుందాం. ఆ 10 మెంబర్స్ ఎలాంటి వాళ్ళంటే, సార్ నేను ట్రేడింగ్ చేసుకుంటాను బట్ ఎవరిని ఇంట్రడ్యూస్ చేయను అనుకుందాం, అయినా సరే నీకు ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ ఎలా ఉందో చూడండి, మీరు V1లో ఉండి ఇంట్రడ్యూస్ చేసిన 10 మంది ట్రేడింగ్ పెట్టుకుంటున్నారు. మరి ట్రేడింగ్ ద్వారా వాళ్ళకు లాభం వచ్చింది అనుకుందాం. ఎంత? ₹1,00,000 ఎగ్జాంపుల్గా లాభం వచ్చింది అనుకుందాం సార్. ₹1,00,000 వాళ్ళకు లాభం వచ్చింది అనుకుందాం. 1,00,000 రూపీస్ లాభం వస్తే, మరి ఇక్కడ రాయల్ క్యూలో ఒక రూల్ ఉందన్నమాట. ఏంటి సార్ అంటే 80-20 రూల్స్. 80-20 రూల్ అంటే వచ్చిన లాభం నుంచి వెళ్ళి 80% మాత్రమే ఆ పర్సన్కి ఇస్తుంది, 20% రాయల్ క్యూ తీసుకుంటుంది. అంటే లాభం నుంచెలే లాభాన్ని తీసుకుంటుంది. చూడండి సార్, అంటే ₹1,00,000 లాభం వచ్చింది అనుకుందాం అతనికి ట్రేడింగ్ ద్వారా, 80,000 మాత్రం అతనికి ఇస్తుంది, మిగతా 20,000 రాయల్ క్యూ తీసుకుంటుంది, అంటే 20%. మరి రాయల్ క్యూ 20% తీసుకొని అందులో నుంచెల్లి 16%, 16%ని మనకందరికీ పంచుతుంది సార్. మీరు విన్నది కరెక్టే. మరి ఎలా ఇస్తుంది అంటే, నువ్వు ఆల్రెడీ రాయల్ క్యూని యాక్టివేట్ చేసుకున్నావు కనుక నీకు 4% ఇస్తుంది. ఓకే, V2లో ఉంటే 6%, 8, 10, 11, 12 అలాగా ఏ ర్యాంక్లో ఉన్న వాళ్ళకు ఆ ర్యాంక్లో పర్సంటేజ్, అంటే లాభం నుంచి వెళ్ళి లాభాన్ని ఇస్తుంది. చూడండి ఎంత అద్భుతం అని చెప్పొచ్చు, అవునా? కానీ అదే నెట్వర్క్ మార్కెటింగ్లో, డైరెక్ట్ సెల్లింగ్ దానిలో అయితే కనుక ఎలా ఉంటుందంటే, నీకు కొత్త ప్రోడక్ట్ అమ్ముడు పోతేనే నీకు ఇన్కమ్ వస్తుంది, కొత్త వ్యక్తి జాయిన్ అయితేనే ఇన్కమ్ వస్తుంది, లేదు అంటే ఉన్న పర్సన్స్ రీపర్చేస్ చేస్తేనే నీకు ఇన్కమ్ వస్తుంది, లేకుంటే రాదు మిత్రమా, గుర్తుపెట్టుకో. సో ఎక్కడ ఉన్నాం, ఇప్పటికైనా అప్డేట్ కావాలన్నా వద్దా, ఇప్పటికైనా మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ కావాలన్నా వద్దా అనేది ఆలోచించుకొని రాయల్ క్యూని చూజ్ చేసుకో, ఏ రేంజ్లో ఇన్కమ్ తీసుకోవచ్చు. కొత్త పర్సన్ రాకున్నా సరే నీకు కూర్చున్న దగ్గరికి ఇన్కమ్ వస్తుంటుంది రాయల్ క్యూలో పర్సంటేజ్ ప్రకారంగా. మరి ఎంత ఇస్తుంది? 16% అందరికీ పంచుతుంది. మిగిలిన బ్యాలెన్స్ ఎంత ఉంటుంది సార్ అంటే 4% ఉంటుంది. ఈ 4% మాత్రం ఏం చేస్తుంది సార్ అంటే, ఇంత పెద్ద ప్లాట్ఫారంని యాక్టివేషన్ నుంచి ట్రేడింగే కాకుండా ఇలాంటి ప్లాట్ఫారం ఇస్తున్నటువంటి రాయల్ క్యూ తీసుకుంటుంది. సర్వీస్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నందుకు 4% ఇస్తుంది కనుక మిగతాది 16% మనకు అందరికి పంచుతుంది. మరి V2, V3 ఎలా ఉంటుంది, ఎంత తీసుకొస్తారు ఫర్ డే అంటే, V1లో ఉన్నంత వరకు మీరు ఎంతమందికి డైరెక్ట్ రెఫర్ చేస్తే వాళ్ళందరి ఒక్కొక్కరి మీద $30 ఇస్తుంది, $30 ఇస్తుంది ఒక్క పర్సన్ మీద, ఓకేనా? మరి వాళ్ళు ఎంత ట్రేడింగ్ చేసినా సరే వాళ్ళకి ఏ సెకండ్లో లాభం వస్తే ఆ సెకండ్లో నీకు 4% లాభం ఇస్తుంది, వాళ్ళకు వచ్చిన ట్రేడింగ్ లాభం నుంచి నువ్వు V1లో ఉన్నావంటే. మరి నెక్స్ట్ ర్యాంక్ వచ్చేసి V2 ర్యాంక్ వచ్చేసి కావాలి అంటే ఎంత కావాలి అంటే, టోటల్ టీమ్ అవ్వాలి, 20 టీమ్ అవ్వాలి సార్. ఇక్కడ మంచిగా వినండి సార్, టోటల్ టీం ఎంత కావాలి నీకు? 20 టీం కావాలి. బట్ రెఫరల్ నువ్వు 3 చేసినావు, 3 రెఫరెన్స్ చేసినావు. ఇందులో మిగతా 17 మంది, ఒకే ఒక్క పర్సన్ 17 మందిని చేసినా సరే, అంటే సింగిల్ పర్సన్ కిందనే పోయినా సరే టోటల్ టీం 20 టీం అయ్యింది అంటే
నువ్వు V2 కంప్లీట్ అవుతావు, V2 ర్యాంక్ నువ్వు అచీవ్ అయినట్లు. సో V2 ర్యాంక్ అయ్యిందంటే $30 నుంచి వెళ్ళి $40 ఇస్తుంది నువ్వు డైరెక్ట్ రెఫర్ చేస్తే. అంటే 3,200 ఇస్తుంది ఒక్క పర్సన్ మీద. చూడండి ఏ రేంజ్లో ఇన్కమ్ ఉందో. ఇంకోటి ఇక్కడ డాలర్స్లలో కనుక మనకు INR చాలా ఎక్కువ అవుతుంది. అదే ఇండైరెక్ట్గా ఈ 20 మెంబర్స్లో ఎవరైనా సరే రాయల్ క్యూని యాక్టివేట్ చేసుకుంటే, కొత్త పర్సన్ యాక్టివేట్ అయితే కనుక $10 ఇస్తుంది సార్. అదే టీమ్ ట్రేడింగ్ ప్రాఫిట్ 4 నుంచి నీకు 6%కు ఎలిజిబుల్ అయితే 6% తీసుకోవచ్చు. మరి V2లో ఉన్నప్పుడు ఫర్ డే తీసుకోవచ్చు $20 నుంచి $50 వరకు తీసుకోవచ్చు. ఓకేనా సార్, $20 నుంచి $50 తీసుకోవచ్చు. ఫర్ మంత్ 50,000 నుంచి లక్షకు పైగా తీసుకోవచ్చు సార్ ఫర్ మంత్ V2లో ఉన్నప్పుడే. ఇక్కడ ఇంకొకటి మీకు హామీ ఇస్తున్నాను సార్, నేను మీ టీం స్టార్ట్ అవుతుందంటే నేను ఆఫ్లైన్ వచ్చి కలుస్తాను. ఎందుకంటే 24/7 నేను రాయల్ క్యూ చేస్తున్నాను కనుక. ఆఫ్లైన్ ఎక్కడ ఉన్నా సరే, హిందీ వస్తుంది నాకు, ఓకేనా, తెలుగు పర్ఫెక్ట్. ఓకే, సో హిందీలో అయినా సరే, నార్త్ అయినా సరే, ఎక్కడైనా సరే నేను వచ్చి ఇవ్వగలుగుతాను మీకు సపోర్ట్. మరి నెక్స్ట్ ర్యాంక్ వచ్చేసి V3 ర్యాంక్ కావాలి అంటే మనకు కావాలి టీమ్ సైజ్ ఎంత ఉండాలి సార్ అంటే టీమ్ సైజ్ 100 టీమ్ సైజ్ అయి ఉండాలి, టోటల్ టీమ్ సైజ్. మరి V3లో ఉన్నప్పుడు నువ్వు డైరెక్ట్ రెఫర్ చేస్తే $50 ఇస్తుంది. అంటే 4,000 వస్తుంది డైరెక్ట్ ఒక్క పర్సన్ నుంచి వెళ్ళే నీకు. మరి టీమ్ ట్రేడింగ్ ప్రాఫిట్ వచ్చేసి 8% ఇస్తుంది V3లో ఉన్నప్పుడు నీకు. అది ఇండైరెక్ట్గా ఎవరైనా రాయల్ క్యూ యాక్టివేట్ చేసుకున్నారు నీ అండర్ టీంలో అంటే మినిమం $10 నుంచి వెళ్ళి $20 వరకు ఇస్తుంది సార్. మరి ఫర్ మంత్ ఎంత తీసుకోవస్తారంటే $100 అంటే 8,000 నుంచి వెళ్ళి 20,000 వరకు తీసుకోవచ్చు ప్రతిరోజు. తక్కువనే ఇది చెప్పేది, ఇంకా ఎక్కువ వస్తుంది కానీ మినిమం చెప్తున్నాను. సో ఫర్ మంత్ ఎంత తీసుకోవస్తారంటే 2 lakhs నుంచి వెళ్ళి 5 lakhs అబోవ్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఫర్ మంత్ అంటున్నారు సార్ అంటే నెలకి ఇస్తుందా ఎట్లా సార్ అమౌంట్ అంటే, లేదు సార్, ఏ సెకండ్ది ఆ సెకండ్కే వస్తుంది. క్యాల్కులేట్ చేసి చెప్తున్నాను అన్నమాట. ఫర్ మంత్ వరకు ఇంత తీసుకోవచ్చు మనం అని చెప్పేసి టోటల్గా. మరి నెక్స్ట్ ర్యాంక్ వచ్చేసి V4 ర్యాంక్ కావాలి అంటే మనకు టీమ్ సైజ్ అయ్యి ఉండాలి. ఎంత టీమ్ సైజ్ అయ్యి ఉండాలి అంటే 300 టీమ్ అయ్యి ఉండాలి. 300 మెంబర్స్ టీమ్ అయి ఉంటే చాలు, మీరు V4 అచీవ్ అయినట్లు. సో $60 ఇస్తుంది డైరెక్ట్ రెఫర్ చేస్తే, $60 ఇస్తుంది ఒక్కరిని డైరెక్ట్ రెఫర్ చేస్తే. మరి ఇండైరెక్ట్గా వచ్చేటువంటి రెఫరెన్స్ నుంచి రాయల్ క్యూ యాక్టివేట్ నుంచి వెళ్ళి $10 నుంచి వెళ్ళి $30 ఇస్తుంది సార్. ఎంత అద్భుతం చూడండి, ఇండైరెక్ట్ వచ్చే బెనిఫిట్ ఇంత ఉంటుంది. సో 10% ట్రేడింగ్ లాభం. నీ అండర్ టీంలో ఎంతమందికి ట్రేడింగ్ జరుగుతున్నా సరే 10% ఇన్కమ్ వస్తుంటుంది. ఫర్ డే 250 అంటే 20,000 నుంచి వెళ్ళి 40,000 తీసుకోవచ్చు ఫర్ డే. బినాన్స్లో రూపాయి ఉంచకుండా చూడండి ఇంత దమ్ముంది. అవసరమైతే వస్తున్న డాలర్లోనే ట్రేడింగ్ పెట్టుకోవచ్చు. మళ్ళీ ట్రేడింగ్ వర్క్ చేస్తుంది రోబో, ఇది వర్క్ చేస్తుంది, డబల్ బెనిఫిట్ అన్నమాట. సో ఇంకోటి ఫర్ మంత్ ఎంత తీసుకోవచ్చు అంటే 5 lakhs నుంచి వెళ్ళి 10 lakhs పైగా తీసుకోవచ్చు సార్ ఫర్ మంత్ V4లో ఉన్నప్పుడు. నెక్స్ట్ V5 అన్నమాట. V5 ర్యాంక్ వచ్చేసి ఎంత కావాలి మనకు టీం అంటే 800 టీం అయితే చాలు మనం V5 అయినట్లు. 800 టీం అయితే V5 కంప్లీట్ అయినప్పుడు V5లో ఉన్నప్పుడు నువ్వు డైరెక్ట్ రెఫర్ చేస్తే కనుక $65 ఇస్తుంది డైరెక్ట్ రెఫర్ చేస్తే. మరి ఇండైరెక్ట్గా నీ అందరిలో వస్తే మినిమం $10 నుంచి వెళ్ళి $40 వరకు తీసుకోవచ్చు ఈచ్ వన్ ఇండైరెక్ట్ రాయల్ క్యూ యాక్టివేట్ నుంచి వెళ్ళి. మరి 11% ట్రేడింగ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. అలాగే ఫర్ డే 1,000 నుంచి వెళ్ళి $12,000 అంటే 80,000 నుంచి వెళ్ళి 1,60,000 వరకు తీసుకోవచ్చు సార్ ఫర్ డే ఇన్కమ్. చూడండి, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కన్నా ఎక్కువ అని చెప్పొచ్చు. సో ఫర్ మంత్లీ అనుకుంటే 20 lakhs నుంచి వెళ్ళి 50 లక్షలకు పైగా తీసుకోవచ్చు ఫర్ మంత్ V5. మళ్ళీ ఎంత టీం సార్ అంటే ఓన్లీ 900 టీం ఉంటే చాలు. సారీ 8 అన్నాను, 900 టీం ఉంటే చాలు. మరి 900 అంటే ఇంతవరకు నెట్వర్క్ చేసినటువంటి మీరు కొన్ని నెలలలోనే కొన్ని వేల టీం చేసి ఉంటారు. నేను 2.5 yearsలోనే ఒక నెట్వర్క్ మార్కెటింగ్లో 4,000+ టీం చేశాను అనమాట. సో నెక్స్ట్ ర్యాంక్ V5 అనేది ఫైనాన్షియల్ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్ అన్నీ దొరుకుతాయి సార్ ఇక్కడ. కోటి కాదు అంతకు మించి తీసుకుంటున్న వాళ్ళ ప్రూఫ్లు చూపిస్తాను మీకు ఇక్కడ. మరి V6 కావాలి అంటే మనకు టీమ్ సైజ్ ఉండాలి. ఎంత టీమ్ సైజ్ ఉండాలి అంటే 2,600 టీం ఉండాలి సార్. 2,700 టీం ఉండాలి. 2,700 టీం అయిందంటే మీరు V6 అవుతారు. సో మీరు డైరెక్ట్ రెఫర్ చేస్తే కనుక $70 ఇస్తుంది, నియర్ బై 6,000 రూపీస్. చూడండి, అదే ఒక్క పర్సన్ ఎంత కడుతున్నాడు, $120 ఇస్తుంది అవునా యాక్టివేషన్ కోసానికి.
బట్ అందులో $70 డైరెక్ట్ రెఫర్ చేసేందుకు 70 ఇక్కడే ఇస్తుంది చూడండి. అవునా? మరి ఇండైరెక్ట్గా వచ్చేటువంటి రాయల్ క్యూ యాక్టివేషన్ $10 to $50 వరకు $50 ఇస్తుంది సార్. ఖచ్చితంగా 100% $10 to $50 ఇస్తుంది. మరి 12% ట్రేడింగ్ ప్రాఫిట్ తీసుకోవచ్చు. ఎంతమందికి ఏ క్షణంలో ట్రేడింగ్ లాభం వస్తే ఆ ట్రేడింగ్. మరి ఫర్ డే ఎంత తీసుకోవచ్చు అంటే 5,000 కాదు 2,000 నుంచి వెళ్ళి మొదలు పెడితే 20,000కు పైగా తీసుకుంటున్నారు సార్ V6లు. $20,000 ప్రతిరోజు. మరి ₹1,00,000 నుంచి వెళ్ళి మొదలు పెడితే ఎంత అంటే దగ్గర $25,000 వరకు తీసుకుంటున్నారు చూడండి. ఓకేనా? సో మరి ఎంత తీసుకుంటున్నారు సార్ V6లు అంటే 1 కోటి నుంచి వెళ్ళి 5 కోట్ల వరకు తీసుకుంటున్నారు సార్. 1 CR to 5 CR వరకు తీసుకుంటున్నారు ఫర్ మంత్ V6లు. మరి ఎంతమంది ఉన్నారు V6లు అంటే మరి ఇప్పటి వరకు 21 మెంబర్స్ V6లు అయ్యారన్నమాట. వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా అయినటువంటి V6లు 21 మెంబర్స్ V6లు అయ్యారు. మన ఇండియాలో ఇప్పటికీ 8 మంది V6లు అయ్యింది సార్. ప్రపంచం మొత్తం కాదు, మన ఇండియా ఇంకా భయంకరంగా ఖాళీగా ఉంది. సో మీరున్న ఏరియాలో ఇప్పటి వరకు మీకు ఇంకా రాయల్ క్యూ ఇంట్రడ్యూస్ చేయలేదంటే గుర్తుపెట్టుకోండి, మీ ఏరియాలో ఇంకా రాయల్ క్యూ స్టార్ట్ కాలేదు. ఇప్పటికీ జరుగుతూ ఉండొచ్చు, ప్రొడక్ట్ బేస్వే కొనాలి అమ్మాలని ప్రొడక్ట్ బేసే ఉంటాయి. బట్ ఇక్కడ మరి ఎందుకు ఇంతమంది తక్కువ ఉన్నారు సార్ అంటే ఓన్లీ ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది, లాస్ట్ ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది రాయల్ క్యూ. వరల్డ్ వైడ్గా ఇప్పటికీ 50 కంట్రీలకు పైగా రన్ అవుతుంది రాయల్ క్యూ. మరి ఈ తక్కువ టైంలోనే 21 V6లు అయ్యారంటే గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ఇప్పుడు మన ఇండియాలోనే కొన్ని 100 మందిలో V5లు కంప్లీట్ అయ్యారు. విత్ 1-2 మంత్స్లోనే V6లు చాలామంది కాబోతున్నారు. బట్ మన ఇండియాలో మాత్రం మొట్టమొదటి V6 అన్నమాట ఇతని పేరు మురళీమోహన్, నాకు సీనియర్ అన్నమాట. మురళీమోహన్ సార్ ఇండియాలో మొట్టమొదటి V6. ఇతను 122 డేస్లో 122 రోజులల్లో V6 అయ్యాడు. అంటే 4 మంత్స్లో V6 అయ్యాడు. ఇతను తీసుకున్న 4 మంత్స్లో తీసుకున్న ఇన్కమ్ ఇక్కడ ఉంది, చూడొచ్చు మీరు. కావాలంటే ఒకసారి జూమ్ చేస్తాను చూడండి. 1,51,67,918 రూపాయలు తీసుకున్నాడు. పైన వచ్చేసేమో డాలర్లు, కిందివేమో మన INR. ఓన్లీ 4 మంత్స్లో తీసుకున్న ఇన్కమ్. మరి ఇతను ఇక్కడ డేట్ చూడొచ్చు మీరు. September 24 ఉంది. September 24 వరకు 4 మంత్స్ అయింది కదా. లాస్ట్ నవంబర్లో అతనిది ఇంకో స్క్రీన్ షాట్ ఉంది చూడండి సార్దే, మురళీమోహన్ సార్ది. November 23 అంటే 6 మంత్స్ కంప్లీట్ చేశాడు. 6 మంత్స్లో అతను తీసుకున్న ఇన్కమ్ ఇక్కడ ఉంది చూడండి. ఎంత ఉంది సార్? 3,41,92,051 రూపాయలు ఓన్లీ 6 మంత్స్లో. అంత దమ్ముంది రాయల్ క్యూలో. ఓకేనా? ఎంత చేసుకుంటే అంత దమ్ముందన్నమాట. మళ్ళీ ఇంకొకటి నెట్వర్క్ మార్కెటింగ్లు ఉంటాయి కదా, సీలింగ్ ఇన్కమ్ అని, వీక్లీ లేదంటే 15 days, మంత్లీ. ఇక్కడ అది లేదు సార్. ఏ సెకండ్ ఆ సెకండ్ ఎన్నిసార్లు అయినా విత్డ్రా చేసుకో, ఎంతైనా చేసుకో, అన్లిమిటెడ్గా విత్డ్రా చేసుకో అని చెప్పేసి ఉందన్నమాట రాయల్ క్యూలో. నయా పైసా ఛార్జ్ పడకుండా తీసుకోవచ్చు. మరి ఇక్కడ ఇంకోటి చూడొచ్చు, ఎవ్రీ డేట్ వచ్చినటువంటి డాలర్స్ 19,000 పైగా డాలర్స్, $20,000, $19,000. ఇతను V6 అన్నమాట. ఎక్కడ అంటే ఇక్కడ చూడొచ్చు మీరు, INRకు బదులు ఈ పర్సన్కి IDR ఉంది. IDR అంటే ఇండోనేషియా కరెన్సీ ఇది. అవునా? మన ఇండియా పర్సన్ అయితేనేమో మురళీమోహన్ సార్ అయితే కనుక ఇక్కడ కనిపిస్తుంది చూడండి, INR అంటే ఇండియన్ కరెన్సీ. వీళ్ళు ముగ్గురు V6 అనమాట. ఇక్కడ చూడండి ఇంకో కరెన్సీ ఉంది, ఇతను MYR అంటే మలేషియా కరెన్సీ. సో ఈ రేంజ్లో ఎవ్రీ కంట్రీలలో V6లు 21 మెంబర్స్ V6 అయ్యారు. అందులో 8 మెంబర్స్ మన ఇండియా వాళ్ళు ఉన్నారు. సో ఇప్పటికీ ఇంకా మనకు ఇండియా చాలా ఖాళీగా ఉంది సార్. మరి ఈ పర్సన్ చూసుకుంటే V6 ఇతను ఓన్లీ 4 to 5 మంత్స్లో 3.3 కోట్లు తీసుకున్నాడు. అంటే 3,34,00,000 తీసుకున్నాడు చూడండి 4 to 5 మంత్స్లో. టీమ్ పర్ఫార్మెన్స్ నుంచి, ట్రేడింగ్ నుంచి కాదు సార్, టీమ్ పర్ఫార్మెన్స్ ఓన్లీ. ఇంకొక పర్సన్ ఇతను V6 ఇతను తీసుకున్నాడు చూడండి, మన ఇండియా పర్సన్ మహేంద్ర ఇతని పేరు. విత్ ఇన్ ఓన్లీ 4 మంత్స్లో 2,98,00,000 తీసుకున్నాడు సార్ ఓన్లీ 4 మంత్స్లో. మరి ఇంకోటి ఇతను V5 అన్నమాట. ఇతను V5 పర్సన్ 4 మంత్స్లో 1 crore, 1 కోటి రూపాయలు తీసుకున్నాడు. 4 మంత్స్లోనే కోటి అంటే నెలకి 25 లక్షలు సంపాదించినట్లే.
ఇతను V4 అనమాట. ఇతను V4 పర్సన్ చూడండి, ఓన్లీ 3 మంత్స్లో నియర్ బై 23 lakhs తీసుకున్నాడు. ఓన్లీ 3 మంత్స్లో 23 lakhs. మరి అదేవిధంగా వండర్ఫుల్ ఇన్కమ్ ఇంకొకటి ఇస్తుందన్నమాట రాయల్ క్యూ. ఏంటిది సార్ అంటే అది వరల్డ్ వైడ్గా మీకున్నటువంటి అండర్లో ట్రేడింగ్ ఎవరు చేయకున్నా ఎలా ఉన్నా సరే వరల్డ్ వైడ్గా ఎక్కడ రాయల్ క్యూ ట్రేడింగ్ జరగని, ఎక్కడ కొత్త రాయల్ క్యూ వరల్డ్ వైడ్గా ఎక్కడైనా సరే రాయల్ క్యూ అకౌంట్ యాక్టివేట్ అవ్వని, కొత్తగా యాక్టివేట్ అయితే వాటన్నిటి నుంచి టర్న్ ఓవర్, మంత్లీ టర్న్ ఓవర్ నుంచి మీకు మన V6 అయినామంటే ఇస్తుంది గ్లోబల్ డివిడెండ్గా మంత్లీ ఇస్తుంది ఒక్కసారి అనమాట. ఎవ్రీ మంత్ ఫస్ట్ డేట్కి ఇస్తుంది అనమాట 2%. మరి 2% అంటే చిన్నది కాదు సార్. మరి ఏ రేంజ్లో వస్తుందో ఒక ఇద్దరు V6లే మీకు చూపిస్తాను సార్. మరి ఇతను V6 అన్నమాట. ఈ పర్సన్ వచ్చేసి V6 లాస్ట్ డిసెంబర్ 1కు గ్లోబల్ డివిడెండ్ ఫండ్ ఎంత వచ్చింది చూడండి, $40,300 ఒక్క రోజులోనే. మరి ఇంకొక V6 ఉన్నారు చూడండి, ఇంకో V6 పర్సన్ చూపిస్తాను. ఇతను అదే డిసెంబర్ 1కు $71,535 సార్. సో ఇది అనుకుంటేనేమో దగ్గర దగ్గర 35 లక్షలు. సో ఇతనిది దగ్గర దగ్గర 60 లక్షలు ఓన్లీ ఒక్కరోజు మంత్లీ డివిడెంట్ ఇచ్చిన ఫస్ట్ తారీఖు రోజు ఇచ్చిందే. అంత దమ్ముంది సార్ V6 అవ్వటానికి. ఓన్లీ 2700 టీం మాత్రమే. 2700 టీం అయిందంటే మీరు V6 అయిపోతారు. V6 అయినాక మంత్లీ డివిడెంట్, ఎవ్రీ డే ప్రాఫిట్ టు ప్రాఫిట్, లక్షలు కోట్లు సంపాదించుకోవడానికి వండర్ఫుల్ ఆపర్చునిటీ, వండర్ఫుల్ వే గుడిక ఇది ఉందన్నమాట. మరి V6 అవ్వటానికి గుడిక నా దగ్గర వండర్ఫుల్ మ్యాప్ ఉంది ఎలా V6 అవ్వాలి అని. ఓన్లీ అలాంటిది ప్లస్ ట్రేడింగ్కి సంబంధించింది కూడా ఓన్లీ నా టీంకి ఇస్తున్నాను. సో మీకు డిస్క్రిప్షన్లో ఆల్రెడీ లింక్ ప్రొవైడ్ చేశాను, ఓకేనా? లింక్ ప్రొవైడ్ చేశాను. మీరు ఆ డిస్క్రిప్షన్ని ఫాలో అయ్యి మీరు ఆటోమేటిక్గా రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకొని క్లియర్గా యాక్టివేట్ చేసుకోవడానికి నాకు కాల్ చేయండి. నాకు కాల్ కానీ SMS కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు, ఓకేనా? ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై చేస్తాను నా టీం వాళ్ళకి మాత్రమే. ఎందుకంటే నా టీం ఎక్సలెంట్గా దూసుకెళ్తుంది సార్. దూసుకెళ్తున్నట్టు రాకెట్ స్పీడ్లో వెళ్తుంది. ఇన్కమ్ కూడా అలాగే ఉంది. వాళ్ళకి ఇస్తున్న స్ట్రాటజీ సెట్టింగ్ అలాగే ఎక్సలెంట్గా ఉంది. మీకు మళ్ళీ చెప్తున్నాను సార్, నాలెడ్జ్ లేని పర్సన్ దగ్గర, క్రియేటివిటీ లేనటువంటి లీడర్ దగ్గర, క్రియేటివిటీ లేనటువంటి సీనియర్ స్పాన్సర్ దగ్గర అయ్యారంటే మీరు కూడా జీరో అవుతారు, అతనికి నాలెడ్జ్ లేని పర్సన్ దగ్గర. సో మీరు ఎన్నుకోండి. మీరు ఎక్కడ ఏ స్టేట్లో ఉన్నా సరే, ఓకేనా, ఏ కంట్రీలో ఉన్నా సరే యాక్టివేట్ చేసుకోవడానికి చేసుకున్న తర్వాత అడగండి. మీ ద్వారానే మీరే యాక్టివేట్ చేసుకునే విధంగా నేను చూపిస్తాను జూమ్ లైవ్లో, జూమ్ లింక్ ద్వారా, ఓకేనా సార్? థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, నచ్చింది అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ టు ఆల్. వెల్కమ్ టు రాయల్ క్యూ ఫ్యామిలీ.